జావాలో స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్ అంటారు కదండి. అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందర మన కంటెంట్ మీకు యూజ్ అవుతుంటే ఈ వీడియోని లైక్ చేయండి. సో నాకు కూడా కొంచెం రీచ్ వచ్చింది. ఇక్కడ నేను S1 అనే ఒక స్ట్రింగ్ క్రియేట్ చేశానండి. అందులో ఒక కోడింగ్ అనే వాల్యూ ఇచ్చాను. యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే ఒక కొత్త మెమరీ లొకేషన్ లో ఈ కోడింగ్ అనే వాల్యూ స్టోర్ అయింది. ఏ లొకేషన్ లో స్టోర్ అయిందో దాని రిఫరెన్స్ మనకి S1 లోకి వెళ్ళిద్ది అన్నమాట. సో ఇక్కడ నేను తర్వాత ఈ S1 కి వేరే స్ట్రింగ్ ని కన్కాటినేట్ చేస్తాను. ప్రీవియస్ కి ఏ వాల్యూ ఉంది, కోడింగ్ ఉంది. ఇప్పుడు ఈజ్ ఈజీ యాడ్ చేసాం కాబట్టి కొత్తగా ఏమొచ్చింది, కోడింగ్ ఈజ్ ఈజీ అని వచ్చింది. ఇలా కొత్తగా జనరేట్ అయిన ఈ స్ట్రింగ్ ఈ పాత మెమరీ లొకేషన్ లోకి వెళ్ళి అప్డేట్ అవ్వదు అనమాట. పాత మెమరీ లొకేషన్ లో కోడింగ్ ఏదైతే ఉందో అది అలాగే ఉండిద్ది. ఇలా కొత్తగా వచ్చింది ఇంకో కొత్త మెమరీ లొకేషన్ లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. సో అంటే మనకి ప్రీవియస్ వాల్యూ ఉంది, ప్రీవియస్ వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి. సో దీనే మనం ఇమ్యూటబిలిటీ అంటాం అనమాట. సో ఒకసారి క్రియేట్ చేస్తే అది తర్వాత చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ రిజల్ట్ మనం కన్కాటినేట్ చేసాం కానీ రిజల్ట్ ఎక్కడ వేరే వేరియబుల్ లో స్టోర్ చేయాలి. సో అది అలాగే ఖాళీగా ఉండేది కాబట్టి తర్వాత గార్బేజ్ కలెక్టర్ వచ్చేసి దాన్ని రిమూవ్ చేసేసి అదే మనం దాన్ని ఇంకో వేరియబుల్ కి అసైన్ చేస్తే ఈ కొత్తగా వచ్చిన మెమరీ లొకేషన్ ఇందులోకి వచ్చింది. ప్రీవియస్ గా కోడింగ్ అనేది ఎక్కడైతే స్టోర్ అయిందో ఆ మెమరీ లొకేషన్ అన్రిఫరెన్స్డ్, అంటే దేనికి అసైన్ చేయలేదు కాబట్టి కొద్దిసేపు తర్వాత మెమరీ నుంచి క్లీన్ అయిపోయింది అనమాట.